జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. జై వాసవి, జై జై వాసవి, జై జై వినాయక. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో ఈ రోజు వినాయక చవితి పండుగ శుభ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలు ఉచిత పంపిణీదాత నృసింహ ఇన్ఫ్రా డెవలప్మెంట్ అండ్ బిఆర్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ద్వారా పంచడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విఎన్ శ్రీ బచ్చు లక్ష్మీనారాయణ క్లబ్ అధ్యక్షుడు జీడిగం లక్ష్మయ్య, సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్, జోన్ చైర్మన్ పోకల సోమన్న, సభ్యులు ఎడవల్లి వినయ్ కుమార్, వల్లంశెట్టి సతీష్ కుమార్, ఆవార్ నాగేందర్ మరియు భూషా రమేష్ గార్ల పాల్గొని విజయవంతం చేశారు. అట్నే ఫోటో తీస్తా, ఒక్క నిమిషం అట్నే విగ్రహాలు ఇవ్వండి అంటే విగ్రహాలు ఇచ్చేయండి అన్న, ఇవ్వండి మీరు ఇవ్వండి అన్న, మీరు ఇవ్వండి అన్న, ఇవ్వండి అన్న అట్నే అన్న, మీరు ఇవ్వండి. ఓకే అట్నే ఇవ్వండి, ఇంకా 2-3 ఇవ్వండి. అది అప్ అండ్ డౌన్ ఉంది, ఇదంతా అప్ అండ్ డౌన్ ఉంది అన్నట్టు. ఓకే ఓకే. ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా గణేష్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి తరఫున ఇక్కడ బత్తి లక్ష్మీనారాయణ నరసింహ ఇన్ఫ్రా డెవలపర్స్ బిఆర్ఆర్ డెవలపర్స్ తరఫున దాత మన విగ్రహ ప్రతిష్టకు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దాత బత్తి లక్ష్మీనారాయణ, జెడ్సీ పోకల సోమన్న, అధ్యక్షుడు జీఎం లక్ష్మయ్య, సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్, సభ్యులు వల్లంశెట్టి సతీష్, ఎడవల్లి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. భారతీయ సంస్కృతి ఎన్నో రకాల మానవ విలువలకు పైన ఆధారపడుతుంది, మానవ సంబంధాలపైన ఆధారపడుతుంది. ఎన్నడో మన సంస్కృతి ఎన్నో శాస్త్రీయ విషయాల్ని పండుగల్లో కూడా జోడించి మనకు అందించింది. అలాంటి ఒక గొప్ప పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి సందర్భంగా అనేక రకాల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మిగతా కెమికల్స్ తోటి చేసిన విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను తో పూజించాలి వినాయకుడిని. ఎందుకంటే పార్వతీదేవి కూడా మట్టితోటే తన కుమారుని తయారు చేసిందని మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి మట్టి అన్ని రకాల మంచిది కాబట్టి మట్టి విగ్రహాలని తో విఘ్నేశ్వరుని పూజించాలనే ఏకైక లక్ష్యంతో వాసవి క్లబ్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆ కార్యక్రమంలో ఆ విగ్రహాలని కొనిచ్చే భాగ్యం మాకు ఇవ్వడం ఎంతో సంతోషకరం. వారికి వాసవి క్లబ్ వారికి మా ధన్యవాదాలు. మొత్తం మీద వినాయకుడు ప్రకృతికి రెండింటికి సంబంధం ఉంది. ప్రకృతే వినాయకుడు. ఆ సందేశం కోసమే మనం వినాయక చవితి అనే పండుగను జరుపుతాం. మట్టితో తయారు చేస్తాం, ఆకుల అలములతో పూజిస్తాం, నీళ్ళల్లో కల్పిస్తాం. అంటే ఇదంతా ప్రకృతికి సంబంధించింది కాబట్టి ఆ సందేశాన్ని మనం తీసుకుపోతూ మన ప్రకృతి వనరుల్ని కాపాడుకోవాలనే గొప్ప సందేశం ఈ వినాయక చవితి పండుగ లోపల మిళితమైందని అందరూ మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తూ, మంచిగా మీరందరూ వినాయకుడిని భక్తితోటి పూజ చేసి 9 రోజులు ఆ తర్వాత ఆ గణనాథుని ఆ తల్లి ఒడిలోకి చేర్చాలని మీ అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు. జై వాసవి, జై వాసవి. అంటే ఒకటి జై జై వాసవి, జై జై వాసవి. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రకృతితో కూడినటువంటి సంబంధం ఇచ్చినటువంటి పండుగ వినాయక చవితి సందర్భంగా బిఆర్ఆర్ కన్స్ట్రక్షన్ మరియు నరసింహ ఇన్ఫ్రా వారి డెవలపర్స్ వారి సహాయ సహకారాలతో మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక భక్తులందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని వినాయకుని తీసుకెళ్లి పూజలు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి, జై జై వాసవి.